హలో అండి, అందరికీ నమస్తే. మంచి రుచికరమైన పన్నీర్ గోంగూర కర్రీ చూపిస్తున్నానండి. ఈ రెసిపీ చాలా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మీరు 200 గ్రామ్స్ కానీ లేదంటే 250 గ్రామ్స్ కానీ పన్నీరు, అలాగే ఒక 3 కట్టల గోంగూర తీసుకొని పన్నీర్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకోండి. కళాయిలో కొంచెం నూనె వేసి దీంట్లో పన్నీర్ ముక్కల్ని మనం వేయించుకోవాలి. ముందుగా మీరు కొంచెం నూనె వేసి పన్నీర్ వేయకండి, లేదంటే కళాయికి అంటుకుపోతాయి. నూనె అంతా స్ప్రెడ్ చేయండి కళాయిలో. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మరి ఎక్కువ కాదండి, లైట్గా వేయించుకోవాలి. చూడండి, ఇలా స్లోగా వేయించుకోండి, లేదంటే ముక్కలు కొంచెం మనకి పాడవుతాయి. పన్నీర్ ముక్కలు చూసారు కదా, ఈ విధంగా వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి పక్కన తీసి పెట్టేసుకోండి. ఇదే కళాయిలో కొంచెం నూనె వేసుకొని గోంగూర వేసుకోండి. ఇది మనం మెత్తగా ఉడికించుకోవాలి. దీంట్లో కొంచెం అన్ని ఇంగ్రీడియంట్స్ దీంట్లో వేసుకోవాలండి. ఏమేమంటే దీంట్లో పచ్చిమిరపకాయలు ఒక 3 కానీ 4 కానీ వేసుకోండి. అలాగే కొంచెం ఉప్పు వేసుకోండి. మూత పెట్టేసి కొంచెం సేపు అలా ఉడికిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం ఇందులోనే వేసుకోండి. అలాగే సరిపడంత కారం కూడా వేసుకోండి. ఇవన్నీ నూనెలో ఉడికిన తర్వాత మనం మిక్సీ వేసుకోవాలండి. కొంచెం నీళ్లు వేసి మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఆ తర్వాత మిక్సీలో కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మరికొంత నూనె వేసుకొని దీంట్లో కొంచెం జీలకర్ర, అలాగే కరివేపాకు ఇవి వేసిన తర్వాత మనం మెత్తగా పేస్ట్ చేసుకున్న గోంగూరని దీంట్లో వేసుకోవాలి. ఇది మనకు కొంచెం పల్చగా అవ్వాలంటే నీళ్లు వేసుకోండి. పన్నీర్ ముక్కలు వేసి ఉడికించుకోవాలి కాబట్టి కొన్ని నీళ్లు వేసుకోండి. ఒక గ్లాసు టీ గ్లాస్ కంటే కొంచెం ఎక్కువగా నీళ్లు వేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే ఉడుకుతున్న టైంలో పన్నీర్ ముక్కల్ని వేసేసుకోవాలి. మనకి పాలక్ పన్నీరు, అలాగే చాలా వరకు రకరకాల ఆకుకూరలతో మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం గోంగూరతో చేస్తున్నాం కాబట్టి టేస్ట్ అన్నది చాలా బాగుంటుందండి. ఇది పూరీలోకైనా, అన్నంలోకైనా, అలాగే మనకి చపాతీలో కూడా, పరాటాలో కూడా చాలా బాగుంటుంది. మీరు నూనె లేకుండా చపాతీలు తయారు చేసుకొని కూడా ఇది రెసిపీని ట్రై చేయొచ్చు. దీంట్లో 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. కొంచెం 1/2 స్పూను గరం మసాలా, ఇవన్నీ వేసిన తర్వాత మరి ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించి నూనె కొంచెం పైకి తేలగానే పక్కన పెట్టేసుకోండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఈ సింపుల్ వీడియోస్కి ఒక్క లైక్ కొట్టండి. అందరికీ వెరీ థ్యాంక్ యూ అండి. తప్పకుండా